నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇప్పటికే హాట్ టాపిక్ గా మారిన ఈ పోరుకు మరింత హీట్ పెంచేలా ఎన్నికల కమిషన్ తాజా ప్రకటన వెలువడింది. ఉప ఎన్నికకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తూ ఈ నియోజకవర్గం ఎంత కీలకమో, ఎంత ప్రెస్టీజియస్ ఫైట్ కాబోతుందో అంకెలే చెబుతున్నాయి. మొత్తం 3,99,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు అంటూ సీఎస్ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. జూలై 1, 2025ను అర్హత తేదీగా తీసుకుని రూపొందించిన ఈ జాబితాలో 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారని వివరించారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ జాబితాలో లింగ నిష్పత్తి ప్రతి 1000 పురుషులకు 924 మంది మహిళలుగా నమోదైంది. అంటే ఓటర్ల సమీకరణలోని ఈ ఉప ఎన్నిక ఎంత సున్నితమైన సమీకరణతో నిండు ఉందో స్పష్టమవుతోంది. ఒకవైపు పార్టీలకు ఇది టెస్ట్ మ్యాచ్గా మారుతుండగా, మరోవైపు ఓటర్ల అంచనాలు ఏ దిశగా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ జాబితాలో 18 నుంచి 19 సంవత్సరాలు ఉన్న 6,106 మంది యువ ఓటర్లు, 80 ఏళ్లు పైబడిన 2,613 మంది వృద్ధులు, అలాగే 1,891 మంది వికలాంగులు ఉన్నారు. వీరిలో 519 మంది చూపు కోల్పోయిన వారు, 667 మంది కదలికల లోపం ఉన్నవారు, 311 మంది వినికిడి మాట లోపం కలిగిన వారు, మిగతా 722 మంది ఇతర కేటగిరీలకు చెందినవారు. విదేశీ ఓటర్లు 95 మంది ఉన్నారు. సెప్టెంబర్ 2న విడుదలైన ప్రాథమిక జాబితాలో 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. నిరంతర సవరణల తర్వాత 6,976 మంది కొత్తగా చేర్చబడ్డారు. 663 మంది తొలగించబడ్డారు. దీంతో మొత్తం సంఖ్య 3,98,982కు చేరింది. సేవా ఓటర్లను కలుపుకుని తుది సంఖ్య 3,99,000గా నమోదైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహణకు 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జూమ్ లైవ్ లో యాడ్ అవుతున్నారు అనలిస్ట్ కోటేశ్వర గారు. నమస్తే అండి కోటేశ్వర గారు. నమస్తే. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించి చూసుకుంటే ఎక్కువగా లింగ నిష్పత్తి కనిపిస్తుంది. ఈ నిష్పత్తి ఏదైతే ఉందో అది ఈ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందనుకోవచ్చు, అంటే ఈ ఉప ఎన్నికకు సంబంధించి? లింగ నిష్పత్తి విషయానికి వస్తే అది మరీ అసాధారణమైనటువంటిది ఏమీ కాదు. అందువలన సాధారణంగానే మహిళలైనా పురుషులైనా కానీ మొత్తం ట్రెండ్కి అనుకూలంగానే ఓటు వేసేటువంటి ధోరణులు గతంలో సాధారణంగా కనిపించాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, అంటే ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకమైనటువంటి సంక్షేమ పథకాలు లేదా వారిని ఆకర్షించేటువంటి పథకాలు ప్రకటించినటువంటి చోట్ల కొన్ని సందర్భాల్లో వాళ్ళు అలాంటి పార్టీ వైపు మొగ్గినట్లు కొంతమేరకు కొన్ని గణాంకాలు ఉన్నాయి తప్ప మొత్తంగా 100% ఏదో ఒకవైపే మొగ్గేటువంటి పరిస్థితులు అయితే మన దేశంలో ఎక్కడా లేవు అనేది చెప్పుకోవచ్చు. అందువల్ల ఇప్పుడు ఇది ఒక ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నికలో సాధారణంగా స్థానిక అంశాలు, ఇతర అంశాలు ప్రాధాన్యత ఉంటాయి తప్ప కొత్తగా ప్రకటించేటువంటి సంక్షేమ పథకాలు కానీ, ప్రత్యేకించి మహిళలకు కావచ్చు లేదా ఇతరులకు కావచ్చు, అలాంటివేమీ ఉండవు. ఇప్పటికే అమలు జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు లేదా 20 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా
కాంగ్రెస్ ప్రకటించినటువంటి మేనిఫెస్టోలోని అంశాలు, అదేవిధంగా ఇతర పార్టీలు విఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆనాడు ముందుకు తెచ్చినటువంటి అంశాలు, ఇవే ప్రధానమైనటువంటి ఎన్నికల అస్త్రంగా మారేటువంటి అవకాశం కూడా ఉన్నది. దీనికి తోడు దివంగత ఎమ్మెల్యే సత్యమణిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబెడతా ఉంది కనుక మరి సానుభూతి లేదా దివంగత ఎమ్మెల్యే మీద ఉన్నటువంటి సెంటిమెంట్ ని కూడా బీఆర్ఎస్ పార్టీ అదనంగా రంగంలోకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే అది పనిచేస్తుందా, ఏ మేరకు పనిచేస్తుంది అనేటువంటిది అనుమానమే. ఎందుకు అంటే కంటోన్మెంట్ ఎన్నికల్లో అలాంటి సానుభూతి అదేమి పనిచేయలేదు అనేటువంటిది మనకి ఆల్రెడీ రుజువైంది. అందువలన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో దానిలో అక్కడ ఉన్నటువంటి జనాభా, సామాజిక తరగతుల యొక్క శుభ్రం, వీటన్నిటిని చూసినప్పుడు ఇది ఒక ఆసక్తి కలిగించేటువంటి అంశంగా మారబోతా ఉంది. అధికార పార్టీకి అదేవిధంగా ప్రతిపక్షాలకు కూడా ఇది ఒక సవాలుగా మారేటువంటి ఎన్నికగా రాబోయే రోజుల్లో జరగనుంది అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూబ్లీస్ నియోజకవర్గం ఎప్పటికీ కూడా ఒక ప్రెస్టీజియస్ గానే ఉంటుంది ఆ ఎన్నిక, దానికి తోడు ఉప ఎన్నిక రావడం. సో ఎందుకు ఈసారి ఇంకా ప్రాధాన్యత సంతరించుకుంది అనుకోవచ్చు ఈ ఉప ఎన్నిక? జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నగరంలో ఉన్నటువంటి అత్యంత ధనికులైనటువంటి వాళ్ళు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నారు. అదేవిధంగా పేదలు కూడా, అదే స్థాయిలో ఉన్నటువంటి పేదలు కూడా ఆ నియోజకవర్గంలో. రెండవది, దాదాపు 3వ వంతు ఓటర్లు మైనార్టీలకు చెందినటువంటి ముస్లిం సామాజిక తరగతి అనేటువంటిది ఈ నియోజకవర్గంలో ఉన్నది. అందువలన ఒకవైపు ధనికులు, ఓకే చెప్పండి. ముస్లిం మైనార్టీలకు చెందినటువంటి ముస్లిం సామాజిక తరగతి ఓటర్లు ఈ ఎన్నికల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తారు అనేటువంటిది కూడా రాజకీయ పార్టీల ముందున్నటువంటి సమస్య. గత ఎన్నికల్ని చూసినప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అజారుద్దీన్ స్వల్ప తేడాతోనే ఓడిపోయారు. అందువల్ల ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. అందువలన ఇప్పుడు ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది ఆసక్తి కలిగించేటువంటి అంశాలు. పార్టీలు నిలబెట్టేటువంటి అభ్యర్థులను బట్టి కూడా, అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరో తేలిపోయింది కనుక కాంగ్రెస్ పార్టీ ఎవరు నిలబెడుతుంది లేదా బీజేపీ ఎవరు నిలబెడుతుంది అనేటువంటి దాన్ని బట్టి కూడా అవి ఖరారు అయిన తర్వాత మాత్రమే ఎవరి అవకాశాలు ఎట్లా ఉంటాయి ఏమిటి అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. ఓకే, ప్రత్యేకించి యువ ఓటర్లు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వికలాంగులు, వీరికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం పార్టీలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు యువ ఓటర్లు అంటే ఇప్పుడు యువ ఓటర్లు ప్రత్యేకంగా జూబ్లీ ఎన్నికల్లో ప్రత్యేకంగా యువ ఓటర్లు అనేది ఏమీ లేదు. ఎందుకంటే గడిచినటువంటి 22 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వము గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు, అదేవిధంగా టీచర్ల పోస్టులు ఇవన్నీ కూడా భర్తీ చేసినటువంటి నేపథ్యాన్ని మనం చూసాము. అందులో అంతకుముందు ఉన్నటువంటి యూత్ లో బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి అసంతృప్తి అనేటువంటిది ఇప్పుడు అంత పెద్దగా కాంగ్రెస్ అభ్యర్థి మీద ఉండేటువంటి అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఇతర యోజనలకు సంబంధించి నిరుద్యోగ వృత్తి లేకపోతే ఇలాంటి కొన్ని వాగ్దానాలు అమలు జరపనమాట వాస్తవం. కానీ ఈ ఎన్నికలకు వచ్చేసరికి అది పెద్ద అంశంగా మారేటువంటి అవకాశం ఉండదు. అందువలన సహజంగానే కాంగ్రెస్ పార్టీ అమలు జరిపినటువంటి సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఈ గ్యాస్ పథకం కావచ్చు, లేకపోతే ఇటువంటివి ప్రధానంగా ముఖ్యంగా ఈ మహిళలకు ఉచిత బస్సు పథకం అనేటువంటిది ఈ మహిళల్ని ఆకర్షించేటువంటి వాటిల్లో అదొకటి. ఆ మేరకు శ్రామిక మహిళలు గణనీయంగా
ఈ నియోజకవర్గంలో ఉన్నందున వారి మొగ్గు కనుక కాంగ్రెస్ వైపు కనుక ఉండేట్లయితే అది విజయానికి మరింతగా తోడ్పడేటువంటి ఒక ఫ్యాక్టర్గా మాత్రం మారుతుంది. అందువలన అభ్యర్థులు ఇతర పార్టీల వాళ్ళు ఎవరైనా రంగంలోకి వస్తారా, మజ్లిస్ పార్టీ కావచ్చు లేదా ఇతర పార్టీలు వాళ్ళు ఉన్నారు కనుక అవన్నీ నియోజకవర్గ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత, అభ్యర్థులు ఖరారైన తర్వాత సమీకరణాలు ఎట్లా మారుతాయి, ఏమిటి, ఆయా అభ్యర్థులు రంగంలోకి తీసుకొచ్చేటువంటి నినాదాలు ఏమిటి అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. ఉదాహరణకు హైదరాబాద్ నియోజకవర్గం, లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి మాధవీలత గారు ఈ ఎన్నికల్లో తనకు సీటు కేటాయించాలని కోరుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అందువల్ల మరి బీజేపీ గతంలో నిలిపినటువంటి అభ్యర్థిని నిలబెడుతుందా, లేకపోతే ఇంకెవరినైనా రంగంలోకి తీసుకొస్తుందా, దాని స్ట్రాటజీ ఏమిటి అనేటువంటి ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అంశాలు. ఓకే, ప్రత్యేకించి ఈసారి 6,976 మంది కొత్త ఓటర్లు ఉన్నారు. 663 మందిని తొలగించడం జరిగింది. అంటే వీటి ప్రభావం కూడా ఈ ఉప ఎన్నికపై పడే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? మొత్తం 4 లక్షల ఓటర్లు ఉన్న దానిలో మీరు చెప్పినటువంటి 6,000 అనేటువంటిది అది పెద్ద సంఖ్య కాదు. అందువల్ల కొత్తగా చేరిన వాళ్ళు, ఇంకా ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఎన్నికల్లో లోపు వయసు అర్హత ఉండి చేర్చుకుంటే కొంతమంది ఎవరైనా చేరేందుకు కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇది పెద్ద ప్రభావం చూపించేటువంటిది ఏమి కాదు అనేది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే చాలా తక్కువ, 4 లక్షల ఓటర్లు 6,000 మంది అంటే నామమాత్రం. ఓకే, ప్రత్యేకించి ఈ ఎన్నికను ఒక టెస్ట్ మ్యాచ్గా చూస్తున్నారు. అంటే నిజంగానే వీటిపై అంటే రాజకీయాలు, ఈ ఒక్క గెలుపు కూడా రాజకీయ నాయకులు అంటే ఇప్పుడున్న పార్టీ కావచ్చు, ప్రెసెంట్ లీడ్లో ఉన్న పార్టీ కావచ్చు, లేదంటే ఎవరైతే ఎగనిస్ట్గా ఉన్న ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఓటర్లు పశ్చాత్తాపడ్డారు, మమ్మల్ని ఓడించినందుకు చాలా పశ్చాత్తాపడ్డారు, తిరిగి మాకే పట్టం కడతారు అని చెప్పేసి చెప్తుంది. కానీ లోక్సభ ఎన్నికల్లో దాని పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే దాని ఓటింగ్ శాతం దిగజారింది. అదే సమయంలో బీజేపీ విషయానికి వస్తే ఓటింగ్ శాతం అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పెరిగింది. దానికి ప్రధానమైనటువంటి కారణాలుగా రాజకీయ పక్షాలు చెప్పేటువంటిది ఏంటంటే, అంటే ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు చెప్పేటువంటిది, తమ మీద ఉన్నటువంటి ఆగ్రహంతో కాంగ్రెస్ ను ఓడించాలనేటువంటి ఉక్రోషంతో బీఆర్ఎస్ పార్టీ తన ఓటింగ్ శాతాన్ని బీజేపీకి మళ్లించింది. అందుకనే దానికి అంత వచ్చింది తప్ప మరొకటి కాదు. అందుకనే బీఆర్ఎస్ పార్టీ శృంగభంగం పొందింది. ఒక్క సీటు కూడా రాకుండా అనేక స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయి పరువు ప్రతిష్ట ఆత్మహత్యకు పాల్పడింది అనేటువంటి విమర్శలు గతంలో వచ్చాయి. మరి అదే స్ట్రాటజీని కనుక బీఆర్ఎస్ పార్టీ అనుసరించేట్లయితే రాబోయే రోజుల్లో దాని మనుగడే ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకని ఆ విధంగా కోల్పోయినటువంటి ప్రతిష్టను నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో వచ్చినటువంటి విజయాన్ని ఊపుతోటి, అది వాపు అని అనేక మంది చెప్తారు, వాపు కాదు బలం అని చెప్పేసి బీజేపీ చెప్పుకుంటా ఉంది. అందువల్ల అది నిజంగా వాపా బలమా అనేటువంటి దానికి రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యత దానికి వస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ విషయానికి వస్తే తాము చేసినటువంటి సంక్షేమ పథకాలు, ఇవి అమలు జరుపుతున్నటువంటి సంక్షేమ పథకాలు తమను గట్టెక్కిస్తాయి. దానికి ఉదాహరణ కంటోన్మెంట్ ఎన్నిక అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అందుకని ఈ 3 పార్టీలకు కూడా నిజంగానే ఒక సవాలు, ఒక పరీక్ష అనేది చెప్పచ్చు. ప్రత్యేకించి దాదాపు ఒక 4 లక్షల చిల్లరున్న ఈ ఓటర్లలో 25 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు, 95 మంది విదేశీ ఓటర్లు ఉన్నారు. సో వీళ్ళు కూడా ఏమన్నా, వీళ్ళ ప్రభావం కూడా కాస్త ఏమైనా ఈ పార్టీలపై చూపించే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఏముండదండి. అసలు వీళ్ళలో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు, ఎన్నికల ఓటింగ్కి వస్తారా లేదా అనేటువంటిది ఇవి ఊరికే మనం చెప్పుకోవడానికి పనికొచ్చేటువంటి సంఖ్యలు తప్ప వీళ్ళు ఎటు వేసినా అదేమి ఎన్నికల మీద ప్రభావం చూపేటువంటిది కాదు. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా వీళ్ళు ఉన్నారు కదా.
ఓకే. అది పెద్ద సమస్య కాదు. ఓకే. యాక్చువల్‌గా ఏంటంటే ఇదివరకు కంటే ఇప్పుడు ప్రజల నాడి పట్టుకోవడం ప్రతి ఒక్కరికి కూడా ఒక సవాల్‌గానే ఉంది. ఇప్పుడున్న ఈ ఉప ఎన్నికకి సంబంధించి అంటే ప్రజలు వేటిని బేరీజు వేసుకుని పార్టీల వైపు చూసే అవకాశం ఉందనుకోవచ్చు. అంటే ఒక సామాన్య ప్రజలు గతంలో వీళ్ళు ఇటువైపు మాట్లాడినారు, లేదంటే వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, లేదా చేసిన అభివృద్ధి కావచ్చు, ఇలాంటివి ఎక్కువ బేరీజ్ చేసేవారు. ఇప్పుడు అలా కాదు, వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే రివర్స్ అవుతుంది ఒక్కొక్కసారి పాజిటివ్ కూడా వస్తుంది. సో ఏమి అంచనా వేస్తారనుకోవచ్చు అంటారు? అంచనా అంటే ఇవి ఒక విధంగా చెప్పాలంటే స్థానిక సంస్థల ఎన్నికల మాదిరి ఒక నియోజకవర్గంలో జరిగేటువంటి ఉప ఎన్నిక. అందుకని దీనిలో మరి అభ్యర్థులు డబ్బుని ఏ విధంగా ముందుకు తీసుకొస్తారు, ప్రలోభాలను ఏ విధంగా చేస్తారు అనేటువంటిది చూడాల్సింది. అధికార పార్టీ సహజంగానే అధికారంలో ఉన్నటువంటి పార్టీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతిపక్షానికి చెందినటువంటి సీటు కనుక దాన్ని తమ వైపు తిప్పుకోవడానికి, ఆకర్షించడానికి సహజంగానే అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అందుకనే గతంలో అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అజారుద్దీన్ బదులు అజారుద్దీన్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మరొకరిని ఈ ఎన్నికల్లో నిలబెట్టాలనేటువంటిది ప్రధానంగా దాని వ్యూహంగా కనిపిస్తా ఉంది. అది కూడా బీసీ, ఎందుకంటే రాష్ట్రంలో బీసీ నినాదం అనేటువంటిది ఇప్పుడు అన్ని పార్టీల మధ్య ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక బీసీని ఎన్నికల్లో నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ తన యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 1 కోటి మందికి పైగా జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ నగర పరిసరాల నుంచి మంత్రివర్గంలో అసలు ప్రాతినిధ్యమే లేదు హైదరాబాద్ నగరానికి. అందువల్ల ఈ ఎన్నికల్లో గెలిచేటువంటి అభ్యర్థికి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేది చెప్తున్నారు. దానికోసమే కొన్ని ఖాళీలను రాష్ట్ర మంత్రివర్గంలో నింపకుండా అడ్డుపెట్టారనేటువంటి ప్రచారం కూడా ఉన్నది. దానికి ప్రాతిపదిక కూడా ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్ నగరాన్ని పట్టుకోకుండా కాంగ్రెస్ లేదా హైదరాబాద్ నగరం నుంచి ఒక మంత్రి లేకుండా రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో లేదా కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ విధంగా నెగ్గుకు రాగలదు అనేటువంటి ప్రశ్న ప్రధానమైనటువంటి సవాలు దాని ముందు. అందుకని కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు ఈ ఎన్నికని గెలవడం అనేటువంటి సమస్య కాదు, దానికి రాబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికలు ప్రధానమైనటువంటి సవాలుగా ఉంటాయి. ఆ తర్వాత వచ్చేటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కూడా కాంగ్రెస్ ని ఒక సవాల్ వైపు నెట్టాయనేది తెలుస్తోంది. అందుకని ఈ ఎన్నిక కాంగ్రెస్ కి మిగతా పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ కి పెద్ద సవాలుగా మారేటువంటి అవకాశం ఉంది. ఓకే. ఓటర్లను ఆకర్షించడానికి ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అసలు ఏమేం చేస్తే వాళ్ళకి ఆకర్షితులయ్యే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? ఎందుకంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్గా ఏ పార్టీకి ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కాబట్టి ఉప ఎన్నికను క్రెడిబిలిటీ సమస్య, విశ్వసనీయత, గతంలో చేసినటువంటి వాగ్దానాలని ఎవరు ఎన్ని అమలు జరిపారు, వాటి యొక్క తీరుతెన్నులు ఏమిటి అనేటువంటిది ఈ సందర్భంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీడియా కూడా ఇదొక ప్రధానమైనటువంటి అంశంగా రాబోయే రోజుల్లో ఎన్నికలు జరిగేంత వరకు చర్చలు నిర్వహించడానికి మీడియా కూడా ఆసక్తి చూపుతుంది. ఎందుకంటే పట్టణ నియోజకవర్గం, అందులోనూ బహుశా నేను అనుకోవటం 4 లక్షల మంది ఓటర్లు దేశంలో ఉన్నటువంటి ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఉండే అవకాశం లేదు. ఒక చిన్న పార్లమెంటరీ నియోజకవర్గం అంటే అనేక పార్లమెంటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గాలతో పోలిస్తే ఇది చాలా పెద్దది. ఇది అందుకని దీనికి ఉండేటువంటి ప్రాధాన్యతని ఎవరు తక్కువ అంచనా వేయడం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి అధిష్టాన వర్గం నుంచి దిగువ స్థాయి ఢిల్లీ నుంచి గల్లీ లీడర్ల వరకు కూడా అందరూ ప్రతిష్టగానే దీన్ని తీసుకుంటారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి కోటేశ్వర గారు, మంచి విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పటికే హాట్ టాపిక్ గా మారిన ఈ పోరుకు మరింత హీట్ పెంచేలా ఎన్నికల కమిషన్ తాజా ప్రకటన కూడా వెలువడింది. ఉప ఎన్నికకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను కూడా విడుదల చేస్తూ ఈ నియోజకవర్గం ఎంత కీలకమో, ఎంత ప్రెస్టీజియస్ ఫైట్ కాబోతుందో అంకెలే చెబుతున్నాయి. మొత్తం 3,99,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు అని సీఎస్ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. జూలై 1, 2025ను అర్హత తేదీగా తీసుకుని రూపొందించిన ఈ జాబితాలో 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారని వివరించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ జాబితాలో లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 924 మంది మహిళలుగా నమోదైంది. అంటే ఓటర్ల సమీకరణలోనే ఈ ఉప ఎన్నిక ఎంత సున్నితమైన సమీకరణతో నిండి ఉందో స్పష్టమవుతోంది. ఒకవైపు పార్టీలకు ఇది టెస్ట్ మ్యాచ్గా మారుతుండగా, మరోవైపు ఓటర్ల అంచనాలు ఏ దిశగా ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇది స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.